నీతో పని ఉందిరా. ముఖ్యమైన పనిలో రా ముందు లే. అరే ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు. ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? నెలకి ₹1,00,000. పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకు మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి అంత బాధ్యతగా ఆలోచించాను. పిల్లవాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. 50 లక్షలే? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా? కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లు అంటే నాకు ఇష్టమని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి ఒప్పుకోదురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. నువ్వు మాట్లాడు. నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న రా. బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాను. పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 lakh శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. వద్దన్నయ్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా. ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నా అన్నట్టు. ఊరుకోండి, ఆడపిల్లల తర్వాత ఇంటికి వెళ్ళాల్సిందే కదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. చూసావుట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తున్నావు? నాకు ఈ పెళ్ళి వద్దు. అమ్మమ్మ అలా నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం. ఈ పెళ్లి జరగాలి. వద్దన్నానుగా, నాకు ఈ పెళ్ళి వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. వద్దన్నానుగా. తను ఈ పెళ్ళి వద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి. ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు. కత్తులాంటి కుర్రాడు. ప్రకాష్. ప్రకాష్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఏంటి ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా ప్రసన్నకు సరైన జోడియా కదా? సూపర్. మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు. దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు ఏంట్రా? ఇల్లు అమ్మేస్తావా? రే, ప్రసన్న నాకు కూతురు లాంటిదే. నేను కొద్ది గొప్ప సంపాదించాను. ఈ పెళ్లి ఖర్చంతా మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, ఈ కష్టాల్లో కూడా పాల్పంచుకోలేరా? రే, స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా. అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. రే ప్రభా, ఇక్కడ చెప్పండి. అబ్బాయి కబుర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే పెళ్లి 10 రోజులు జరగాలి. ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాన్నే ఉందరా, పెళ్లి జరిపించి ఎక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను. నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాను. నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ